పల్లవి రూమ్లోనే ఉందా బామ్మగారు? రూమ్లో లెక్క ఎక్కడికెళ్తుంది? అయినా నీ గొడవేదో నువ్వు చూసుకోకుండా ప్రతిదానికి దాని గోలు నీకెందుకు? ఓహో, అయితే పల్లవి రూమ్లోనే ఉంది. ఉంది. సరే, ఓకే. అమ్మో, అయ్యో. ఇదేమో రూమ్లోకి వెళ్ళింది. పల్లవి చూస్తే ఇంకా రాలేదు. అమ్మో, ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏమో. బామ్మగారు, పల్లవి రూమ్లోనే ఉంది అన్నారు, మరి లేదేంటి? రూమ్లోనే ఉంటుంది. లేదు. ఆంటీ, 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 ఆంటీ. ఏమైంది అక్షిత, అంత గట్టిగా అరుస్తున్నావు? ఇంట్లో ఒకరు మిస్ అయ్యారు ఆంటీ. మిస్ అవ్వడం ఏంటి? పల్లవి రూమ్లో లేదు. పల్లవి రూమ్లో లేదా? నేను చెప్తుంది నిజమా ఆంటీ? కావాలంటే చూపిస్తాను, రండి. రండి ఆంటీ. పల్లవి, 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 పల్లవి. ఎందుకు ఎలా అరుస్తున్నావు? ఎక్కడో ఉండుంటుంది. ఎక్కడుంది బామ్మగారు? బెడ్రూమ్లో లేదు, హాల్లో లేదు. ఒకవేళ లాన్లో ఉందా? సరే, చూసొస్తాను, ఆగండి. ఆంటీ, బయట లాన్లో కూడా లేదు, రూమ్లో లేదు, హాల్లో లేదు, పైన టెర్రస్ మీద లేదు. ఇంకెక్కడికి వెళ్ళట్టు? ఇదే కరెక్ట్ టైం. పల్లవిని ఇరికించి శాశ్వతంగా బయటికి పంపించేయాలి. ఏమైంది? ఈ టైం ఇప్పుడు అందరు ఇలా నిల్చున్నారేంటి? ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావురా? చెప్పాను కదమ్మా, కోకిల అని రేడియో జాకీ. తనని కలవాలని వెళ్ళొచ్చాను. ఈసారి కూడా మిస్ అయింది. మీరు కలవాలన్న రేడియో జాకీ మిస్ అయితే ఓకే, కానీ ఇంట్లో కూడా ఒకరు మిస్ అయ్యారు. ఇంకొకరు మిస్ అయ్యారా? ఎవరు? పల్లవి కనిపించట్లేదు. పల్లవి మిస్ అవ్వడం ఏంటి? నేను మొదటి నుంచి చెప్తున్నాను ఆంటీ, మనందరి కళ్ళు కప్పి రాత్రి ఎక్కడికో వెళ్ళింది అని. కానీ మీరెవరు నా మాట నమ్మలేదు. ఏ అక్షిత, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? రాత్రిపూట వదిన ఎక్కడికి వెళ్తుందని? నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అని.
ఆంటీ మీకు కాలేజీలో కూడా చెప్పాను, ఎవరో వ్యక్తి వచ్చి తన కాలేజ్ ఫీజు కోసం 50,000 డబ్బులు ఇచ్చాడు. మీ కష్టార్జితమే అని కూడా చెప్పాడు. నేను కూడా విన్నాను. అదే మాట నాతో పాటు భువను కూడా విన్నది. ఎవరో డబ్బులు ఇవ్వడం ఏంటమ్మా? అది వాళ్ళ అమ్మ గుండం ఇచ్చిందని చంటి చెప్పాడు కదా. అది అబద్ధం చెప్పారనుకుంటున్నాను. హే అక్షిత, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేంటి? వాళ్ళ అమ్మాయిన గుండమ్మ గారే ఈ డబ్బులు ఇచ్చారు. నువ్వేదో అనుమానాలు పెట్టుకొని మా వదిన మీద లేనిపోని నిందలు వేయొద్దు. సరే అండి, మీరు చెప్పింది నిజం అనుకుందాం. డబ్బులు గుండమ్మ గారే ఇచ్చారనుకుందాం. ఇప్పుడు ఇంట్లో ఉండాల్సిన పల్లవి టైం 10 అవుతుంది. ఇప్పుడు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళట్టు? దానికి సమాధానం చెప్పండి మీకు తెలిస్తే. చరణ్, విన్నావు కదా, పల్లవి బయటకు వెళ్తున్నట్టు నీకేమైనా చెప్పిందా? లేదమ్మా, నాకేం చెప్పలేదు. సో చెప్పా పెట్టకుండా బయటకు వెళ్ళింది అంటే అదేదో తప్పు చేస్తున్నట్టే కదా. మనందరి కళ్ళు కప్పుతున్నట్టే కదా. అదేదో తప్పు చేస్తోంది చరణ్. ఇంత రాత్రిపూట ఎవ్వరికి చెప్పకుండా బయటికి వెళ్ళింది అంటే దాన్ని క్షమించాల్సిన అవసరం లేదు. ఇక ఈ ఇంట్లో ఉంచాల్సిన పనేమీ లేదు. ఎక్కడికి వెళ్ళావు పల్లవి? అడుగుతుంది నిన్నే. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు?